వేరే ఇండస్ట్రీ గురించి నాకు తెలియదు కానీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మాత్రం థియేటర్ అంటే ఒక సెలబ్రేషనే. హీరోని పాలాభిషేకాలతో దేవుళ్ళ పూజ చేస్తారు. అప్పుడు ఎప్పుడు సినిమా అంటే మనకి ఒక సెలబ్రేషనే. సో చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా థియేటర్కి వెళ్ళి చూడడం అనేది ఒక ఆనవాయితీ అయిపోయింది. సినిమాని మనం ఆదరించే విధానం మారుతుందేమో కానీ సినిమా మీద మనకి ప్రేమ మాత్రం తగ్గదు. అఫ్కోర్స్ ఇప్పుడు ఓటీటీస్ వల్ల ఆ వైబ్ అనేది తగ్గింది. బట్ రిలీజ్ పుణ్యమా అని మళ్ళీ ఆ సెలబ్రేషన్ కొంచెం డిఫరెంట్గా చూస్తున్నాం. అప్పట్లో ఆ ఛాన్స్ ఉండేది కాదు. బట్ ఇప్పుడు బుక్ మై షో రావడం వల్ల థియేటర్లో సెంటర్ సీట్లో కూర్చొని సినిమా చూస్తే అది ఇచ్చే కిక్కు వేరు. సో అది నేను ఈ బుక్ మై షో వల్ల చూడగలుగుతున్నాను. అప్పట్లో అంటే బాగా బలిసిన వాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళు, వాళ్ళకైతేనే ఆ టికెట్స్ దొరికేవి, నార్మల్ ఆడియన్స్కి దొరికేవి కాదు. సో మనం ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళు కొంచెం లక్కీ అని అనుకోవాలి. అసలు డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ అంటే అప్పుడు ఏం తెలిసేది కాదు. మనకి ఏ ప్రాబ్లం వచ్చినా, ఎంత కష్టంలో ఉన్నా ఒక థియేటర్కి వెళ్ళి ఒక మంచి సినిమా చూసామంటే అదంతా ఇట్టే ఎగిరిపోద్ది. త్రివిక్రమ్ గారు అన్నట్టు మందు తాగి పడిపోవడం కన్నా, ఎవరినో ఏడిపించడం కన్నా ఒక థియేటర్కి వెళ్ళి ఒక హీరోని చూసి ఇన్స్పైర్ అవడం చాలా గొప్ప విషయం. సో అలా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చిరంజీవి గారే. సో ఇప్పుడు మన జనరేషన్కి ఆయన ఏంటో తెలియట్లేదు కానీ మా ఫాదర్ జనరేషన్లో అంటే మాత్రం ఆయన వేరు. అఫ్కోర్స్ మన పేరెంట్స్కి, ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా ఆయన ఇన్స్పైర్ చేస్తారు. తప్పలేదు, ఒక సర్టెన్ స్టేజ్లో జాగ్రత్త పడ్డారు రీమేక్ మూవీస్ చేస్తూ. సో రీజన్ ఏదైనా మన తెలుగు ఆడియన్సే ఆయనకు ఒక ఛాన్స్ ఇవ్వాలి. మనం కాకపోతే ఇంకెవాళ్ళు ఇస్తారు చెప్పండి. సో మళ్ళీ ఆన్ ట్రాక్లోకి చిరంజీవి గారు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా యాజ్ అ ఫ్యాన్గా.